హలో గాయ్స్, ఇది మనం మాలిస్ పెంచడం అందరూ కలిసి చాలా ఇబ్బంది అయ్యే విషయమే. మనం మాలిస్ పిల్లలు తీసినాక కొన్ని చేపలు కలుగుతాయి, కొన్ని చేపలు కలగకుండా ఉంటాయి. వాటిని ఎంత రికవర్ చేయాలో ఇప్పుడు చెప్తాయి. కానీ మా దాంట్లో 2 మాత్రమే కలుగుతున్నాయి మంచిగా హుషారుగా. ఒకటి ఉందా, మూలకు ఒకటి ఉంది, మధ్యలో ఒక 5-6 కలుగుతున్నాయి అంతే. వాటిని ఎట్లా రికవర్ చేయాలంటే అంటే ఇప్పుడు ప్లాంట్స్ ఇష్టం, ఆ ప్లాంట్స్ని తీసి ఎన్ని దొరుకుతా అన్ని ప్లాంట్స్ పెట్టండి, అవి కంపల్సరీ రికవర్ అవుతాయి. నేను చెప్పేది అయితే ఇది ఒకటే. ఇవి నా దగ్గర ఇంకోటి ఉండదు, అది ఇట్లనే ఉంటే ప్లాన్స్ పెట్టిన 2-3 రోజులకే రికవర్ అయ్యి మంచిగా దిగులాడుతుంది. దాని ఫోటో చూపిస్తాను చూడండి కొంచెం అయిపోయినాక. ఇవి గప్పీస్ చూడండి. మా దగ్గర ఉన్న గప్పీస్లో 2 బాయ్స్నే 3 గర్ల్స్నే. ఇంకొక పక్కదానం నరుటో వస్తుంది చూసిన, అందులో చిన్న బేబీ మాల్ ఏం చూసిన. అవన్నీ కలిసి ఇట్లనే అయితే నేను చేసిన దాంట్లో బతికింది ఒక్కటే ఉంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసినా ఒక 2-3 అన్న బతుకుతాయి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందుట్లో ఏమో ఇవి తొందర పిల్లలు తీసే ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకుంటున్నా. ఈరోజు తీసినేమో ఇంత ముక్క తీసిన చేప ఏది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇందులో ఒకటి ఆరెంజ్ కలర్ చేప కనిపిస్తుంది చూసినా, అదే పిల్లలు తీసి. ఇంకొన్ని ఉన్నాయి పిల్లలు తీసినప్పుడు. పిల్లలు తీసిన చేప చాలా వీక్ అయిపోతుంది. దాన్ని కొంచెం ఫుడ్ అవన్నీ మంచిగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు ఇంతవరకు చిన్న చేప క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఈ ట్యాంక్లో ఇది చూడండి, 3 ట్యాంకులు ఉంటాయి ఇందులోనే. ఇట్లాంటి ట్యాంక్ కొనుక్కొచ్చుకోవాలి చిన్న చేపలకు వస్తామంటే. ఇందులో గప్పిస్తుంది. ఇదే మా ట్యాంక్ సెటప్. ఇంకా అయిపోయినాయి. ఇంతకుముందు చెప్పిన చిక్క ఇప్పుడు ఫిల్టర్వి. ఇప్పుడు ఇట్లా మోటార్ ఉంటుంది ఇష్టం వాళ్ళ అట్లాంటి 2 ఉంటే మీకు ప్లాన్స్ తోటి ఏం పని ఉండదు. కానీ అట్లాంటి లేని మొత్తం మనకి ప్లాన్స్ చేసి పెంచవచ్చు. మంచిగా అయితే వెళ్తే ఎందుకంటే గోల్డ్ ఫిష్లోనే మాలిస్తున్నాయి. తీసి ఆరెంజ్ కలర్ మాలి తొందరలో పిల్లలు తీయవచ్చు. తీసినట్టయితే నేను చూపిస్తాను మీకు. సరే, ఈరోజు వీడియో వెంటనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్. బాయ్.